సార్ నేను 10th ఎయిడ్స్ సంబంధించి చదివినేస్తాను నేను ఎయిడ్స్కి అంటే 9th క్లాస్లోనే ఎయిడ్స్ వచ్చింది సార్ ఈ అబ్బాయికి. దానికి ఇతనే మందు కనుక్కొని ఎయిడ్స్ వచ్చింది సార్ ఈ అబ్బాయికి. దానికి ఇతనే మందు కనుక్కొని నీ గురించి గొప్పగా చెప్తాను డాక్టర్. Audio Jungle. A few minutes later. గజ్జి కుక్క కూర్చోయిడా ఏంది బావు భయపడిస్తావని. ఎవరు భయపడిస్తాను? ఎవడు భయపడతాడు నీకు? చూపిల్లా భయం అంటే ఏందో వద్దులేనా ప్యాంట్లోనే పోసుకునేది అట్లా ఏంటి చెత్తం అంతా బా క్రికెట్ ఆడుతున్నారన్నా. అలా ఆడేది తక్కువ బూతులు ఎక్కువ. ఏమి ఆ మనా బూతులు తిట్టుకుంటే కూర్చుంటున్నారు. ఎవరో వాళ్ళ ఇష్టం వాళ్ళ అట్లుంటుంది. వాత కాలుస్తే బూతులు మాట్లాడినాడు అమ్మ అక్క అనేది పద్ధతిగా ఉంటుంది. రేపు పొద్దున బాగుంటారు. ఇప్పుడు నీకు ఎట్లుంది? బూతులు వస్తే గడారు చెక్కుతా అందుకు నువ్వు బూతులు రావడం ఈ మధ్య. చదువుకున్నావేమో నువ్వు? చదువుకున్నా. ఏంది లోపల పోరా ఏలు ముద్ర. నువ్వు థమ్స్అప్ గాడని తెలుసు. పో లోపల పో. ఎడా నేను హైలీ ఎడ్యుకేటెడ్ ఏమి చదువుకొని ఏం చేస్తున్నావు? ఏందో చేస్తాను. నీకు ఎందుకు అవన్నీ చెప్పు. ఎక్కడికి రెడీ అయిపోతాను? ఏ ఇంటర్వ్యూ పోతాను. ఇంటర్వ్యూ అంటే మళ్ళీ ఇంటర్వ్యూ అంటే వెళ్ళినప్పుడు అనేందుకురా అంటే ఏం యాడికి ఆడుకోపో వాళ్ళతో పాటు. అంటే ఏంది బూతులు రా. నువ్వే తక్కువ కాదు పో నువ్వు. సార్ నమస్తే సార్. 2 గంటలకు అన్నారు ఇంటర్వ్యూ. నేను రెడీ అయినా సార్. ఆల్రెడీ సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి సార్. ఒక్క నిమిషం సార్ లైన్లో ఉండండి. లైన్లో ఉండండి సార్. సార్ ఇంటర్ ఎంపీసీ బైపీసీ హెచ్ఈసి సిఈసి 4 సర్టిఫికెట్లు తెచ్చుకున్నాను సార్. ఇది పట్టు. బజార్ మూడ నీకుండాయి కదా సార్. 10th వచ్చేసి స్టేట్ అండ్ సెంట్రల్ 2 తెచ్చుకున్నాను సార్. అవును సార్. స్టేట్ ఒకటి సెంట్రల్ సిబిఎస్ఈ. సిబిఐ కదరా సిబిఎస్ఈ. సార్ లైన్లో ఉన్నారు. కొద్దిసేపు ఊరికే ఉండండి అమ్మా. చందా ఇస్తాలేండి. ఎవరికి ఇస్తారు చందాను? సార్ డిగ్రీలో వచ్చేసి బిఎస్సి ఉంది సార్. సార్ బిఎస్సి బీకామ్ కంప్యూటర్స్ 4 డిగ్రీలు తెచ్చుకున్నాను సార్ ఆల్రెడీ. ఏం డిగ్రీ ఎండా? నువ్వు డిగ్రీలు తెచ్చుకోవడం ఏంది నువ్వు? సార్ బీటెక్ సర్టిఫికేట్ తీసుకున్నాను సార్ ఆల్రెడీ. త్రిబుల్ తీసుకున్నాను. ఈసీఈ సిఎస్సి. ఏ ముట్టా ఏంది నువ్వు? సార్ బీటెక్ కూడా కంప్లీటెడ్ సార్. మీరేమనుకోకపోతే ఇంకొక విషయం సార్, మనకు తెలిసిన మెడికల్ నమ్మద్దండి సార్. అన్నీ ఏంటో చెప్తున్నాడు మీకు. అన్ని మీకు తెలిదేమంగా ఏమి గాడిద గుడ్డు లేవు ఏం లేవు సార్. అన్నీ ఆయనకి తెలుగు రాదు. పేపర్లు ఇస్తున్నాడు. ఆయనకు తెలుగు రాదు. తెలుగు రాకపోతే నుంచి మాట్లాడుతాండేది నేను చెప్తాండేది. ఆయన చెప్తాండేవి బిఎస్సి ఇట్లా చదువు సంబంధించినటువంటి ఆయనకు అర్థమవుతాయి. అర్థమైందా? నువ్వు తెలుగులో ఏం కుక్కలెక్కి మొత్తుకోద్దు.
సార్ మెడికల్ మనకి కాలేజ్ ఒకటి తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ నుంచి సర్టిఫికేట్ తెప్పించుకుంటాం. తెలుగు మాట్లాడికి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా అక్కడ నుంచి సర్టిఫికేట్ తెప్పించుకుంటాం. తెలుగు మాట్లాడికి ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా ఏమన్నా మలయాళం మాట్లాడుతున్నావు కన్నడ మాట్లాడుతున్నావు? చదువుకు సంబంధించిన సబ్జెక్ట్ ఒకటే తెలుగు మాట్లాడే ఆయనకు వచ్చు. తప్పుడు కూతలు రెచ్చగొట్టేది చెప్తాను సార్ వస్తారంటే తెలుగు కదా మళ్ళీ అది కాదురా, చదువు సంబంధించినవి అయితే ఆయనకు అర్థమవుతాయి. వేరే సబ్జెక్ట్ నువ్వేం మాత్రం అర్థం కావు. సో సైలెంట్ ఉండు. సార్ ఎంబీబీఎస్ బజార్ ఎవర్రా బజ్జారు ఏ లోపరోడా ఇను నిమిషం సన్నాసోడా నేను చెప్పిన పని అయిపోయి నీకు ఉద్యోగం వద్దా నాకు ఉద్యోగమా ఏందనుకుంటాను ఇప్పుడు నేను రేంజ్ కన్నా కొడక పెద్ద గవర్నమెంట్ జాబ్ కొడతాను చెప్పుకో పెద్ద నువ్వు నీ మొగానికి నీకేమన్నా దొంగ సర్టిఫికేట్ తెప్పించుకున్నాను ఇప్పుడు జాబ్ కొడతాను మాట్లాడుతాను. నువ్వు ఊరికే కూర్చో. నువ్వేం నెలకి ₹1,00,000 1,50,000 జీతం. ఏ చదువు సందే రాకపోయినా కూడా మనం గవర్నమెంట్ జాబ్ లో కూర్చోవచ్చు. ఏది మామూలు దొంగ సర్టిఫికేట్ ఉండు అర్థం కాదు. నువ్వు మాట్లాడదు సార్తో రెండుసేపు ఉండు. సార్ ఎంబీబీఎస్ ఉంది సార్. సార్ హార్ట్కి ఐస్కి లంగ్స్ కిడ్నీస్కి 4 దానిలకి స్పెషలిస్ట్గా నేను ట్రైనింగ్ తీసుకున్నాను సార్. 4 దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. అన్నీ ఉన్నాయి సార్. మీకు మెయిల్ చేస్తాను సార్. ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. తప్పకుండా అదొక్కటి జాబ్ వచ్చేటట్లా చూడండి సార్ ప్లీజ్. మీరు అపాయింట్మెంట్ లెటర్ పంపించినారు ఆల్రెడీ, నేను చూసినాను. జాయిన్ అవుతాను సార్. ఓకే సార్. అది వినపర్లేదే మెసేజ్ పెడతాను ఆయన ఓన్లీ. సార్ ఇంకొక విషయం సార్, మీరు ఏమనుకోకపోతే మా అబ్బాయి ఒకడు ఉన్నాడు సార్. హైలీ ఎడ్యుకేటెడ్ హైలీ క్వాలిఫైడ్ సార్. ఉన్నాయి సార్, సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఓసారి మీరే మాట్లాడండి సార్. ఓకే అని పెట్టి మెసేజ్ సార్కి ఉండే సార్. 10th 5 రకాలు చదివిన, ఇంటర్లో ఏమేమని ఎక్కువ ఏమని చెప్పు. సైన్స్ నువ్వు కూడా డాక్టర్ చదివినా అని చెప్పి, డాక్టర్లు ఏదని చెప్పు. క్యాన్సర్, ఎయిడ్స్ సార్ చెప్తున్నాడు చూడండి సార్. ఆ అబ్బాయి చదివినవన్నీ సార్. నేను 10th ఎయిడ్స్ సంబంధించి చదివినేస్తాను. ఎయిడ్స్కి అంటే 9th క్లాస్లోనే ఎయిడ్స్ వచ్చింది సార్ ఈ అబ్బాయికి. దానికి ఇతనే మందు కనుక్కొని నీ గురించి గొప్పగా చెప్తాను. డాక్టర్ అవుతామని 9th లోనే ఎయిడ్స్ తెప్పించుకొని 10th లో దాని గురించి ఒక మందు కనుక్కొని పరిశోధన చేసి ఎక్కడకుండా పిచ్చాకులు పీతాకులు అని పీతిని కూడా పియని కూడా చెప్పు. క్లాసుకు మాట్లాడుతుంటే కదా. బాత్రూమ్ తీసుకొని వచ్చి దాన్ని ఉచ్చలు పోసి ఎయిడ్స్ ఎట్లా వచ్చింది చెప్పు. ఎయిడ్స్ ఎట్లా వచ్చిందంటే ఒగుడు అంతా కలిసి మెలిచి ఉచ్చలు జుంపుతాడు సార్ బాత్రూంలో. బాత్రూంలో పైకి ఉచ్చలు పోయి ఆ ఉచ్చలు వాని ఉచ్చలు నా ఉచ్చలు అన్నీ కలిసిపోయి నాకు వచ్చేసింది బాడీలోకి సార్. అంత అట్లా దొడ్డి కూడా చిల్లర్ని బాత్రూమ్ పంచాయతీ తెడిచిపెట్టు కూడా ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు. కాలేజీలో కడిగే పోతావా, బాత్రూమ్లు ఇప్పిస్తారు, ఆఫీస్ లో కడిగే పోతావా. మళ్ళీ ఎయిడ్స్ ఎట్లా వస్తుంది? పాస్ బస్తే వస్తుంది ఎయిడ్స్. పాయకారు నా కొడక చదివినావా నువ్వు అసలు మెడికల్? నేనా నువ్వు చదివిండేది? నేను ఏ రేంజ్ లో చదివినా? నేను కూడా ఏమే తమాషలకి చేస్తాను ఏమన్నా అంటే నేను బిల్డప్ చెప్పుకోలేదు. నేను చదివినావులే, నువ్వేం తక్కువ కాదులే. నేనేం కాదంటే చెప్పు. అది నువ్వేమి ఇంటర్లో ఏం చదివినావు చెప్పు. 10th పాస్ పోసేకి సరిపోయింది కానీ అంటే సార్ ఎయిడ్స్ వచ్చి సరిగ్గా చదవలేక 10th లో ఎక్కువ మార్కులు తెచ్చుకోలేదు, కానీ ఇంటర్లో బాగా వచ్చినాయి సార్. ఇంటర్లో చాలా చదివినాడు. చెప్పమంటారా? ఓకే అని పెట్టి. ఓకే. ఇప్పుడు పిర్రకు సంబంధించింది ఇంటర్లో నగద్దు. ఆయన చాలా సీరియస్ అవుతాడు. అవునా? నువ్వు ఏదో చెప్తాండు. ఓకే ద మెసేజ్ పెట్టా. ఫన్నీ చేసి చిల్లర చేద్దండి. సార్ ఇప్పుడు పిర్రకు సంబంధించి సార్ నీకు జాబ్ రాదు నువ్వు. ఇప్పుడు ఇంటర్లో నీ అది పక్కన పెట్టి ఇంటర్లో ఏమేమి సబ్జెక్టులు తీసుకున్నావు చెప్పు సార్కి. ఇప్పుడు ఇంటర్లో
ఏం సబ్జెక్ట్ ఇప్పుడు ఎంపీసీ బైపీసీ చదివినా నువ్వు ఏం చదివినావు అది చెప్పు. ఇంటర్ బైపీసీ, నేను ఎంపీసీ బైపీసీ చదివినా. నేను మ్యాథమెటిక్స్ పిర్రల సంబంధించి చదివిన. పిర్రల మధ్యలో పులుగులన్నీ పోతుంటాయి, ఆ పురుగులన్నీ నేను అది ఇడిచిపెట్టి చదివిండేది చెప్పు. సరే అది ఇడిచిపెట్టేసి అవన్నీ చెప్పొద్దు, రోత వరాలు చేయొద్దు. నువ్వు ఇంటర్ ఎవడు నీకు అవి నేర్పిరు, అవి కాదు. నేను డిగ్రీలో చెప్పు. డిగ్రీలో ఎండిఎల్కే చేసినాను. నాకు సార్ ఎండిఎల్కే చేసిన సార్, ఎండిఎల్కే చేసినాను. ఇంగ్లీష్ లో అప్పుడు టచ్ చెప్పిస్తాను సార్. ఎండిఎల్కే చదివిన సార్. మళ్ళీ మైక్రోమ్యాక్స్ చదివిన సార్, మైక్రోమ్యాక్స్ చదివినాను. మైక్రోమ్యాక్స్ చదివి మళ్ళా ఒకసారి మళ్ళా మ్యాథమెటిక్స్ కూడా చదివిన బాగా లైట్ గానే మైక్రోమ్యాక్స్ మ్యాథమెటిక్స్ ఫాస్ట్ చెప్పు. కర్ణాకర్ లేక్ చదివినా, డిసిఫల్ చేసిన, చేసిన. మళ్ళా పెట్రోల్ పంప్ పెట్రోల్ లీక్స్ చదివినా. పెట్రోల్ లీక్స్ చదివి బస్ స్టాండ్ ప్లాట్ఫామ్, ఐరన్ బ్రిడ్జి ఇదంతా. అది ఇడిచిపెట్టేసి నెక్స్ట్ డిగ్రీ కాకుండా బీటెక్ ఏం చదివినా చెప్పంటారు. బీటెక్ వచ్చేసి ఈమెయిల్ 6 కూడా నెట్ 6 ఫాస్ట్ గా చెప్పు. నెట్ 6 3x 4x ఫారిన్ గోటిక్స్ బీచెస్ చెట్లాస్ కాన్సూత్రాస్ ఇది కాన్సూత్రాస్ సిగ్గుపల్లి పాప ఉండవు. మళ్ళా కామసూత్ర కామర్స్ బెస్ట్ సర్వీసెస్ మంచి సబ్జెక్ట్, మంచి బెస్ట్ ఆల్ టైమ్స్. సార్ ఇది బీటెక్ గురించి చెప్పినారు సార్. ఎంబీబీఎస్ ఇది మెడికల్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తారు మీరు ఓకే అనుకుంటే. మీరు ఫ్రీగా ఉన్నారు సార్? త్వరగా చెప్పి, ఆయనకి ఏదో వర్క్ ఉంది. త్వరగా బ్రికెల్ బ్రాల్ సేఫ్టీ. నువ్వు ఏ చదివిండేది సైన్స్ గురించి చెప్పు. సైన్సే అవన్నీ ఉంటాయి, ఇది తెలుసునా? మళ్ళా చెప్పు. బ్రాలు సేఫ్టీస్ మొత్తం అంతా సేఫ్టీ. చెట్లు, కొండలు, పాదలు, బాడీ బ్రోకర్ బాగా దానికి సంబంధించి చదివినాయి సార్. ఓకే సార్, ఇది మీకు ఓకే. శాలరీ అడుగుతాను సార్, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను? లాస్ట్లో ఒకటి ఇంకోటి చదివినా. ఇంకోటి చదివినా మళ్ళీ చెప్పలేదు నువ్వు. అది మిస్ అయితే ఎట్లా? సారీ సార్, నేను ఇంకోటి చదివినాను చెప్పబోతున్నాను చెప్పు. సరే, శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాను? నువ్వు ఎంత కావాలని అడుగుతున్నాడు. 30,000 చెప్పుకో. 1.5 లక్షని చెప్పి నువ్వు నీకెందుకురా 1.5 లక్ష? నాకంటే వేరు, నేను నిజం చదివిన సర్టిఫికెట్లు ఉన్నాయి సార్. 2 lakhs సార్. ఏ తమాషాలు చేస్తున్నావా నువ్వు? నేను 1.5 లక్షకి ఫిక్స్ అయినా, నువ్వెట్లా 2 లక్షలు ఫిక్స్ అయితే ఒప్పుకోలే సార్. 2 lakhs సార్. ఓకే సార్, మీరు ఓకే ఎట్లా చెప్తారు సార్? నాకు అర్థం కావడం లేదు. 2 లక్షలు ఇస్తా అని సార్. మీకు చాలా రూపాయలు ఉంటాయి సార్. మీకు ఏమైనా కానీ నా దారి పక్కన నుంచి మీకు ఏ పక్కన ఏమన్నా కానీ ఏం సాయం కానీ ఆఖరి మీకు నైట్ టైంలో ఏం కావాలన్నా నైట్ టైం నీకు ఏమేమి వెళ్ళిపోయినా ఏ విధంగా అయినా సార్, ఏ విషయంలోనైనా ఓ మద్యం కానీ ఒక పాప నువ్వు ఏమైనా సార్ నీకు అన్నీ సార్. మొత్తం అన్నీ మీరు ఏదైనా కానీ కోడి కానీ నక్కలు కానీ ఒక్క నిమిషం ఉండు. ఏదైనా కానీ మీరు మాంసం తినాలనుకున్న ఏం మాంసం కానీ
తెప్పిస్తా. సరే ఉండు సార్. ఒకటి ఇప్పుడు నేను చదువుకునేది, నేను యుఎస్ఏలో మెడికల్ చేసినాను అండ్ యూకేలో ఇంజనీరింగ్ చేసినాను, ఇంటర్ వచ్చేసి ఆదిలాబాద్లో చేసినాను అండ్ నా 10th వరకు నేను కెనడాలో ఉన్నాను. నేను కూడా యూరోప్లో చేసినాను, ఢిల్లీలో చేసిన, మొత్తం గోవాలో కూడా చేసినాను. మొత్తం అంతా ఈ రీసెంట్గా లండన్ పోయి వచ్చి మాట్లాడేసి పెద్ద కంపెనీ వాళ్ళతో మాట్లాడినా సార్. నన్ను కంపెనీ వాళ్ళు కూడా రమ్మన్నారు, కానీ నేను పోలేదు. ఎందుకంటే నాకు చాలా అవకాశాలు వచ్చినాయి. మళ్ళీ మద్రాసులో కూడా చేసిన, మళ్ళీ గుజరాత్ పోయినా, మళ్ళీ ముంబైలో పోయినా. అన్ని మొత్తం అన్న పిలిచినారు. మళ్ళీ చెప్పు సార్. రెడ్ లైట్ ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు సార్ నాకు, కాబట్టి మీరు సార్ ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు మీరు అర్థం చేసుకోండి సార్. జాబ్ ఇంట్రెస్ట్ లేదు, చేసే ఇంట్రెస్ట్ లేదు కాదు సార్. ఇప్పుడు మీరు ఇచ్చే జాబ్ అయితే నాకు గ్యారంటీకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. జాబ్ అయితే నాకు గ్యారంటీకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. ఆ జాబ్ కంటే మీ జాబ్ ఎక్కువ ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఎట్లాగైనా సరే సార్. నేను ఒకటి మాట్లాడుకుంటాను సార్. ఒక్క నిమిషం సార్. నేను చదివిన చదువుకి అబ్బాయి చదివిన కంపేర్ చేసుకుంటారు. ఆ అబ్బాయి ఆఫ్టర్ ఆల్ 2000 ఇచ్చినా కూడా చేస్తాడు. ఏ మొక్కం పిసికినాను ఎట్లా 2 లక్షలు ఇస్తాడు నీకు ఎవరి తరపున నీకు ఇప్పుడు పరిచయం ఏంటిది సార్? నాకు ఎట్లయినా సరే సార్, ఏ జాబ్ చేస్తానో మీరు చెప్పిన ఏ విధంగా ఉపయోగపడాలంటే ఆ విధంగా పడతాను సార్. నేను ఎట్లా కాల్చింటే ఉపయోగపడతావా ఏ మళ్ళీ ఏ విధంగా అంటే ఏమనుకోవాలి ఆయన చిల్లరగా నువ్వు ఏ విధంగా అయినా 190 సార్లు అంటాను. అంటే నువ్వు ఏ విధంగా చేయాలన్నావు వైపుకి హెల్ప్ చేస్తాను. అది ఏ విధమైన ఏ విధంగా దిగజారే సిద్ధమైనవు నువ్వు ఉద్యోగం కోసం డబ్బుల కోసం దిగజారిపోతావా? ఏమన్నా చేస్తావా? అది ఏమో చేసేది బైపాస్ లో చేసుకో, బస్ స్టాండ్ కూడా పోయి చేసుకో. చిల్లర నా కొడుక ఉద్యోగం తెలుసు. సార్ నేను ఇంగ్లీష్ లో మాట్లాడతా, ఓసారి వినండి సార్. ఒక్కసారి వినండి నేను మాట్లాడే ఇంగ్లీష్. ఆ అబ్బాయి మాట్లాడగలడో లేదో చెప్పండి సార్. సార్ దిస్ ఇస్ నిమేష్ చౌదరి, ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్. ఐఎమ్ దిస్ శివ, ఐఎమ్ అనంతపూర్. Sir, carpet is a main matter, sir. Corporate on the district, bus stand is 25 kilometers and we go to the highway. My this case MLC is middle class. This is called sir. I will hold sir. I will meet sir. Sir, bike 120 kilometers speed, sir. 1 hour I go to sir. This is car, sir. My car is 4 lakh, sir. Car సార్ కాబట్టి చెప్తాను సార్ వీనికి సర్టిఫికెట్ లేవు సార్. వానికి సర్టిఫికెట్ లేవు సార్. సార్ ఇంకా పెద్ద డూప్లికేట్ సార్. డూప్లికేట్ వాడతారు సార్. డూప్లికేట్ వాడతారు. ఒకడు ఏం లేవు సార్. ఏం లేవు. నక్క పోట్లు ఉన్నాయి సార్. జనాలు కూడా ఏందో అన్ని పెట్టుకున్నాడు. పిల్లివి కుక్కలువి అన్ని పెట్టుకొని ఏంది బొమ్మలు పోసారు మాదిరి చెప్తాను. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి నాకు ఈ రోజు కొరియర్ వచ్చింది సార్. ఓపెన్ చేస్తున్నాను. సౌండ్ కూడా ఇంపార్టెంట్ సార్. నాకు కూడా ఇప్పుడే సార్. నాకు ఇప్పుడే మొత్తం యూరిడి ల్యాస్ చేస్తున్నాను సార్. దానిలో నన్ను పొగుడుతూ చాలా చెప్పారు సార్. ఒకసారి ఈ అబ్బాయిని ఎవరైతే ఉద్యోగం ఇస్తారో ఆ అబ్బాయికి 10 లక్షలైనా జీతం ఇచ్చి పెట్టుకున్నా కూడా తప్పు లేదని చెప్పినారు సార్. సేమ్ సార్. నాకు 20 లక్షలు సార్. నేను కూడా తప్పులేదు సార్ అని కూడా వచ్చింది సార్ నాకు కూడా. ఇప్పుడు చెప్తాను చూడు సార్. లార్జ్ అవన్నీ సార్. లార్జ్ డ్రైర్, బీచ్ డ్రైర్, కాలువ డ్రైరు సార్. కామసూత్ర సార్. నేను ఏంది మాట్లాడతాను అసలు? చదువు గురించి చెప్పండి. ఏం సూత్రాలు చెప్తాను సూత్ర సార్. సార్ నేను మళ్ళీ మాట్లాడతాను సూత్రాలు సార్. నాకు 3 స్టార్ హోటల్లో రూమ్ ఇచ్చినారు సార్. నాకు కూడా పెద్ద లాడ్జ్ ఇచ్చినారు సార్. నాకు ఇచ్చినారు వ్యాపారం చేసుకోమనే. నాకు సొంతంగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చినారు లాడ్జ్ అనుకోమని సార్. థ్యాంక్ యూ సార్. మీ ఫ్యామిలీని అడిగినా అని చెప్పండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. నేను కూడా మీ ఫ్యామిలీని పార్ట్ని కూడా అడిగినా చెప్పండి సార్. పాప సార్. పాపకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి సార్. నేను కూడా
నేను చదివిన చెప్పండి సరే సార్ అబ్బాయికి ఇష్టం లేదు జాబ్ చేయడం నేను మళ్ళీ సార్ నాకు చాలా సరే సార్ అబ్బాయికి ఇష్టం లేదు జాబ్ చేయడం నేను మళ్ళీ సార్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్ ఇప్పటికే లోపల తీసుకోండి మీరు నాకు తిననుకో కూడా ఒక ఫోటోలో సర్టిఫికెట్లు అయింది ఏ సర్టిఫికెట్లో చదివితే నీకు జరుగుతుంది ఒక ఫోటో ఎందుకు ఉంటావో మళ్ళా వెళ్ళబడి మాట్లాడేది సర్టిఫికెట్లు బీరోలో పెట్టుకో ఊరినే పెడితే నీకు ఏదో ఒకటి జాబ్ ఇప్పిస్తా అర్థమైందా దాంట్లో ఒక 5 సర్టిఫికెట్లు ఇస్తా నువ్వు ఎప్పుడుకి ఇంతే సాడీలు చెప్పేది బ్లాక్మెయిల్ అంటారు యాదవ్ మెయిల్ వచ్చింది లాస్ట్లో వచ్చింది లాస్ట్లో మళ్ళా పోయి బీరోలో పెట్టేసి పోయి బీరోలో పెట్టేసి 4 సర్టిఫికెట్లు కావాలొద్దా యాది కావాలి ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ అంటే మొత్తం అందరిని ఉదికేసేవాడా తీసుకో ట్రిప్లో అరే థ్యాంక్ యూ సార్ అని చెప్పిపో నాకు ఉద్యోగం ఇస్తాను నేనే పో ఆ గడ్డికాయ మీద కూర్చోండి